చిన్న గడ్డలు వచ్చిన వాళ్ళకి గర్భసంచి తీసేయండి, ఇంకా ఏ సమస్య వచ్చినా అదొక్కటి చేసేస్తే అయిపోతుంది వాళ్ళకు. అలాంటి వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఎట్లా? అసలు ఈ గడ్డలు ఎలా వస్తాయి సార్? నువ్వు చెప్తుందాన్ని సైంటిఫిక్ గా మనం గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ అంటాం. ఆడపిల్లల ఒంట్లో ఉన్న హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ బట్టి కొంతమందికి కొంచెం ఎక్స్ట్రా టిష్యూ ఫామ్ అవడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అన్నవి వస్తాయి. ఈ ఫైబ్రాయిడ్స్ అన్నవి రకరకాల కంప్లైంట్స్ ప్రెసెంట్ అవుతుంటారు. కొందరికి హెవీ బ్లీడింగ్ ఉండడం, ఆడపిల్లలకి కొందరికి క్లాట్స్ ఎక్కువ పడటము, కొంతమంది పెయిన్ చాలా ఎక్కువ ఉండడం, అండ్ కొంతమందికి వచ్చేసి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఇబ్బంది అవ్వడం, కొంతమందికి వచ్చి సైజ్ చాలా ఎక్కువ ఉండి ముందరున్న యూరిన్ మన మూత్రం సంచి మీద ప్రెషర్ పడి యూరిన్ ఎక్కువ రావడం, కొంతమందికి కాన్స్టిపేషన్ రావడం, ఇలా రకరకాల కంప్లైంట్స్ తోటి ఫైబ్రాయిడ్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే చాలా మంది కూడా ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న పేషెంట్స్ మొత్తం గర్భసంచినే తీసేసుకుంటుంటారు అనమాట. అరే నా ఒంట్లోంచి మొత్తం గర్భసంచి తీసేయాలా అన్న బేసిక్ క్వశ్చన్ మార్క్ వచ్చి చాలా మంది రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సార్ నాకు నా గర్భసంచి మొత్తం కావాల్సిందే, ఇంత అడ్వాన్సెస్ ఉన్నప్పుడు వేరే దేశాల్లో ఉన్నప్పుడు మన దేశంలో ఎందుకు లేదు అన్న క్వశ్చన్ తోటి ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ ఫైబ్రాయిడ్ తాలూకు ఎంప్లాయిజేషన్ అన్న ట్రీట్మెంట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఏం చేస్తామంటే కళ్యాణ్, ఎలా అయితే మనం ఒక మొక్కకు నీళ్ళు లేకుండా ఆపేస్తే అది ఎండిపోతుందో, ఈ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళాన్ని మాత్రమే మనం లోపల నుంచి బ్లాక్ చేసి దాన్ని మాత్రమే మనం ఎండగట్టేస్తాం. అంటే గర్భసంచి మొత్తం రిటైన్ అవుతుంది, ఫైబ్రాయిడ్ ఒక్కటే ష్రింక్ అవుతుంది. సో దీనివల్ల ఏంటి, వాళ్ళు గర్భసంచిని రిటైన్ చేసుకోగలుగుతాం. అంటే ఒంట్లో దేవుడిచ్చిన ఒక ఆర్గన్ ని మనం ప్రిజర్వ్ చేసుకుంటున్నాం.